ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు ఈరోజు వాగ్దానము ద్వారా మన ఆధ్యాత్మిక సామాజిక జీవితమును మేల్కొల్పగలిగిన ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 105వ కీర్తన 2వ వచనము. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటినీ గూర్చి సంభాషణ చేయుడి. ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము అనే అంశము ద్వారా మానవ జీవితము అనేది ఏమై ఉండవలెను, ఏ విధమైనటువంటి జీవితము ప్రవర్తన కలిగి ఈ లోకంలో జీవించవలను అనే విషయము గమనించగలగడము ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మానవుని యొక్క సంభాషణ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో మనము చూస్తూ ఉంటున్నాం. అనగా ఒక శ్రేష్టమైన, ఒక నిర్మాణాత్మకమైన, ఒక ప్రయోజనకరమైనటువంటి సంభాషణ అనేది నేడు మానవునికి అందుబాటులో లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంభాషణ అనేది అనగా మాట్లాడడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది, ప్రయోజనకరమైనది. రెండవది, ఈ సంభాషణ అనేది ఎంతో ప్రమాదకరమైనది కూడా, హానికరమైనది కూడా చెప్పవచ్చు. ఎందుకంటే నేటి ప్రపంచమును మనము ఎక్కడ చూసినా అబద్ధపు మాటలు, మోసపూరితమైన అన్యాయము, కపటపు మాటలు, వీటి ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నము చేయబడము, జీవితాలు నాశనము చేయబడము లేదా అణిచివేయబడము, వ్యవస్థలే కూల్చివేయబడుచు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో ఈ సంభాషణలు అనేటివి రాజ్యమేలుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అనగా మాట్లాడడము, సంభాషించడం అనే విషయాలపైన మనము అవగాహన పెంచుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ సంభాషణ అనేది సమస్యకు పరిష్కారము దొరికేటటువంటి శ్రేష్టమైనది. అందుకే విషయమును గురించి, విషయాలపైన అవగాహన కలిగి ఉండడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. అందుకే చర్చల ద్వారా ఎన్నో కఠోరమైనటువంటి పరిస్థితులు కూడా పరిష్కార మార్గాలు కనుగొనుచున్నటువంటి చరిత్రను మనం చూస్తూ ఉంటున్నాం. రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా లేదా విశ్వాస సంబంధమైనటువంటి విధానములో అత్యధికంగా ఈ సంభాషణలను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సంభాషణ చేయుడి అనేటటువంటి మాటను ఆలోచన చేసినప్పుడు కొన్నిసార్లు మనము సంభాషణము చేయడం ద్వారా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో నుంచి ఒక కుటుంబము లేదా ఒక జీవితము, ఒక సమస్యను ఎదుర్కొనేటటువంటి ధైర్యము, లేదా డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని అనారోగ్యపరమైనటువంటి ఆ స్థితిలో నుంచి లేవనెత్తినటువంటి వారముగా ఉంటాం. అందుకే సంభాషణ చేయడము అనేది చాలా ప్రాముఖ్యమైనది. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవునితో సంభాషణ చేసినటువంటి చరిత్ర బైబిల్ మన జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడూ దేవుడు మానవునితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకే ఆదాముతో నీవెక్కడున్నావు అని వెతుకుతూ ఆయన సంభాషించడానికి ఇష్టపడ్డాడు. సంభాషణ అనేది మానవ జీవితాలకు ఎంతో శ్రేయస్కరమైనది, దీవెనకరమైనది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఎందుకంటే అబద్ధము, మోసము, కపటపూరితమైనటువంటి స్థాయి, ఇలాంటి మాటలు నమ్ముతూ మోసపోతున్నటువంటి, హింసలకు, దాడులకు గురి చేయబడుతున్నటువంటి వ్యక్తుల జీవితాలలో ఇదిగో ఈ అబద్ధపు మోసపూరితమైనటువంటి మాటలను ఎదుర్కొనేటటువంటి ధైర్యము కలిగినటువంటి మంచి మాటలు
మాట్లాడేటటువంటి సంభాషణ ఈరోజు ఎంతో అవసరమై ఉన్నది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. రెండవది, ఎందుకు ఈ సంభాషణ మనం చూస్తున్నాము? రెండవది ఏంటంటే, మేధావులు, నీతిమంతులు, న్యాయవంతులు, అనుభవము కలిగినటువంటి వారు లోకములో, చరిత్రలో, సమాజంలో ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులను మనం చూస్తాం. వారి యొక్క అనుభవాలు, వారి యొక్క జ్ఞానము, వారి యొక్క మేధస్సు సమాజాన్ని ఉద్ధరించగలిగిన, మేల్కొల్పగలిగిన గొప్ప గొప్ప మాటలు వారి హృదయాలలో ఉన్న, కానీ ఈరోజు సమాజముకు అందించబడలేకపోవడానికి ఏంటంటే వారి మౌనమే ఒక ప్రమాదానికి దారితీస్తూ ఉంటుంది. వారు సంభాషించకపోవడమే, వారు మాట్లాడకపోవడమే ఈరోజు కుటుంబాలకు నాశనం కావచ్చు, జీవితాలకు నాశనం కావచ్చు, వ్యవస్థలను ప్రమాదంలో నెట్టివేస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, సంభాషణ చేయండి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడడం ద్వారా ఒక అబద్ధమును ఆపిన వారు అవుతారు. మీరు మాట్లాడడం ద్వారా ఒక ప్రమాదమును ఆపిన వారు అవుతారు. మీరు మాట్లాడడం ద్వారా మోసపోతున్నటువంటి వ్యక్తులలో మేల్కొల్పగలిగిన వారు అవుతారు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు తన యొక్క భక్తుడైనటువంటి దావీదు ద్వారా మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయనను గురించి పాడుడి, ఆయనను గురించి కీర్తించుడి. ఆయన గొప్పతనం ఏంటి? దేవుడు మానవ సంరక్షణ కొరకు, దేవుడు మానవుని యొక్క కాపుదల కొరకు, దేవుడు మానవుని యొక్క విమోచన విడుదల కొరకు ఆయన చేసినటువంటి కార్యములు ఏమిటో సమాజంలో మీరు సంభాషణ చేయండి. ఈ లోక సంబంధమైనటువంటి చీకటి బ్రతుకుల నుంచి, అంధకార జీవితాల నుంచి, నశించిపోతున్నటువంటి జీవిత పరిస్థితుల నుంచి ఇదిగో ఆయన ఈ గొప్పతనం ఏంటో మీరు సంభాషణ చేయడం ద్వారా మనుషులు మేల్కొల్పబడతారు. కాబట్టి ఆయనను గురించి మీరు పాడండి, కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గురించి సంభాషణ చేయండి. ఆయన ఏమేమి మీ జీవితాలలో చేసి ఉన్నాడో వాటిని గురించి మీరు సంభాషణ చేయండి అని జ్ఞాపకం చేయబడుచూ ఉంటుంది. వీటిని అనుభవించినటువంటి మనము ఈ లోకంలో, సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి సమాజమును, కుటుంబాలను, విలువలను మేల్కొల్పగలిగినటువంటి లేదా ఇలాంటి పరిస్థితులు దిగజారుతున్నటువంటి స్థితిలో ఉంటుండగా వాటిని ఎదుర్కొనగలిగినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సంభాషణ ఈ సమాజానికి, కుటుంబాలకు ఎంతో ఆరోగ్యవంతమైనదని, ఎంతో నిర్మాణాత్మకమైనదని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నీవు మాట్లాడితే నీ కుటుంబం, నీ ఇంటి పక్కనున్న ఇరుగు పొరుగు ప్రయోజనం పొందుతూ ఉండవచ్చు. నీవు మాట్లాడితే నీ ఇరుగు పొరుగులో ఉన్నటువంటి కోపము, ద్వేషము పోతూ ఉండవచ్చు. నీవు మాట్లాడితే నీ దేవునితో నీకు అనుబంధము ఏర్పడి సమాధానపరచబడుతూ ఉండవచ్చు. కాబట్టి నీవు మాట్లాడడము అలవాటు చేసుకో. నువ్వు సంభాషించడము వ్యర్థమైన విషయాలు కాదు, పనికిరాని విషయాలు కాదు, ప్రమాదాలను తెచ్చిపెట్టేటివి కాదు. ఈరోజు మనం చూసినప్పుడు కొన్ని మాటలు మాట్లాడితే జీవితాలు, హింసలు, దాడులు, ఈ దేశానికి కానీ మానవునికి కానీ ఎలాంటి ప్రయోజనం లేనటువంటి కుట్రపూరితమైనటువంటి మాటలు ఎన్నో భయంకరమైనటువంటి దాడులకు చెలరేగుతున్నటువంటి స్థితిగతులను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఒక్కొక్కరముగా మన సంభాషణల గురించి, మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన సామాజిక జీవితంలో, లేదా రాజకీయపరమైనటువంటి జీవితంలో, లేదా సమాజమును ఉద్ధరించగలిగినటువంటి ఆలోచనలో మన సంభాషణల స్థాయి ఏ విధముగా ఉంది? అవి దాడులకు దారితీస్తున్నాయా? హింసలకు దారితీస్తున్నాయా? ఎన్నో ప్రాణాలను, కుటుంబాలను, సహోదర భావాన్ని, సమాజపు విలువలను దిగజార్చేటటువంటివిగా ఉన్నాయా? ఈ ఉదయకాల సమయంలో మన సంభాషణలు ఏమై ఉన్నవి అని మనల్ని మనం ప్రశ్నించుకొనుటకు దేవుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే, మీరు సంభాషణ చేయడం ద్వారా దేవుడు ఈ లోకం పట్ల ఉన్నటువంటి ఉద్దేశం ఏందో అనేకులకు తెలియజేయబడుతుంది. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆయన ప్రతి వ్యక్తి పట్ల తన కృపను, ప్రేమను కనపరుస్తున్నటువంటి దేవుడు అనే ఆ మాటలు ఇతరులకు అందించబడతాయని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా,
ఉదయకాల సమయమున మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, ఈరోజు సంభాషణ అనేది రెండు విధాలుగా, ఒకటి ప్రమాదాన్ని తెస్తే, ఒకటి మౌనం వహించడం ద్వారా నిష్ప్రయోజనమైనదిగా ఉంటుంది. కాబట్టి సంభాషణ చేయుడు అని నీ గొప్ప కార్యములను, సమాజమును ఉద్ధరించగలిగినటువంటి మాటలను, ఇదిగో సమాజ విలువలను మేల్కొల్పగలిగిన, అనేకులను ప్రయోజనకులుగా మార్చగలిగిన విలువైన మాటలను మాట్లాడేటటువంటి మేధావులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయం కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఇదిగో అనారోగ్య పరిస్థితులతో బాధలు పడుతున్నటువంటి బిడ్డలను మీ కృపగల హస్తముల కిందికి తీసుకొని వస్తూ ఉంటున్నాం. వారిని కనికరించండి, క్షమించండి. ఈ జీవితంలో నాకు ఇది జరగాలని ఏ ప్రార్థన చేస్తూ ఉంటున్నారో ఆ ప్రార్థనలన్నిటిని సఫలపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉద్యోగ స్థితిలో రాకపోకలందు నీ తోడున ప్రసన్నతను అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, వ్యవసాయ పనులను మీరు దీవించండి, కూలి పనులను మీరు దీవించండి, చేతుల కష్టార్జితంలో మీరు దీవించండి. వారి స్థితిగతులన్నింటిలో మీరు మేలులు, దీవెనలు, ఆశీర్వాదములతో నింపి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.